శాఖ ఏదైనా పెత్తనం లోకేష్ది. నారా లోకేష్ ఏ శాఖలో ఎంటర్ అయినా బదిలీ జరగాల్సిందే. చంద్రబాబు మంత్రివర్గంలో సకల శాఖలకు మంత్రిగా నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు. తాజాగా విద్యుత్ శాఖలో ఓ అధికారిని రాత్రికి రాత్రే ట్రాన్స్ఫర్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏపీలో విద్యుత్ శాఖ మంత్రిగా ప్రకాశం జిల్లాకు చెందిన గొట్టిపాటి రవికుమార్ ఉన్నారు. చంద్రబాబు కేబినెట్ లో తొలిసారి మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు గొట్టిపాటి. మంత్రిగా గొట్టిపాటికి అవకాశం ఇచ్చినా ఈ శాఖలో నారా లోకేష్ దే పెత్తనం. ఇందుకు తాజాగా జరిగిన ఓ అధికారి బదిలీ వ్యవహారమే కారణంగా విద్యుత్ ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. కాకినాడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా విధులు నిర్వర్తిస్తున్న గొర్లె ప్రసాద్ ను రాజమహేంద్రవరం ఎస్ఈగా పదోన్నతిపై నియమిస్తూ డిస్కం సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం సీఎంఓలోని ఓ ఉన్నతాధికారి ద్వారా మంత్రి నారా లోకేష్ కి తెలిసింది. ఆ పోస్ట్ ను ఆశిస్తున్న ఓ వ్యక్తి మంత్రి లోకేష్ కు ఈ విషయాన్ని చేర్చారు. అంతే, వెంటనే మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగారు. సీఎంఓ అధికారి నుండి నేరుగా ఈపీడీసీఎల్ సీఎండీకి ఫోన్ చేయించారు. తక్షణమే గొర్లె ప్రసాద్ బదిలీ ఆర్డర్ ను రద్దు చేసి తాను సూచించిన వ్యక్తికి ఆ పోస్టు ఇవ్వాలని ఆదేశించారు. ఇదంతా మంత్రి నారా లోకేష్ ఫైనల్ ఆర్డర్ అంటూ సీఎండీకి సీఎంఓ అధికారి తేల్చి చెప్పారట. దీంతో గొర్లె ప్రసాద్ ను కార్పొరేట్ కార్యాలయంలో జనరల్ మేనేజర్ గా పంపి ఆ స్థానంలో ఉన్న కె తిలక్ కుమార్ ను రాజమహేంద్రవరం ఎస్ఈగా నియమిస్తూ అర్ధరాత్రి దాటిన తర్వాత ఆదేశాలు ఇచ్చారు. సీఎండీ ఇచ్చిన ఆదేశాలను ఆయన మార్పు చేసి మరో ఆర్డర్ రాత్రికి రాత్రి ఇవ్వాల్సి వచ్చింది. ఇదంతా జరిగింది తిలక్ కుమార్ కోసం. ఈ సంఘటన విద్యుత్ ఉద్యోగ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. అయితే గతంలో చంద్రబాబు రాజమహేంద్రవరం జైల్లో ఉన్నప్పుడు ఆయనకు వైద్యం చేసిన డాక్టర్ భర్తే తిలక్ కుమార్. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో చంద్రబాబు కొన్ని రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ సమయంలో ఆయనకు చికిత్స అందించిన వైద్యురాలికి తిలక్ భర్త కావడంతో ఆమెకు నజరానాగా ఎస్ఈ పోస్టును కట్టబెట్టారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవలే తమ శాఖల్లో నారా లోకేష్ చొరవ తీసుకుని ఆదేశాలు ఇస్తున్నారని స్వయంగా మంత్రి టీజీ భరత్ వ్యాఖ్యానించారు. అకస్మాత్తుగా నారా లోకేష్ విదేశాలకు వెళితే సీఎం చంద్రబాబు ఏకంగా 2వ తేదీన జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని 7వ తేదీకి వాయిదా వేశారు. ప్రభుత్వంలో నారా లోకేష్ పెత్తనమే అన్ని చోట్ల కనిపిస్తుందని అధికారులు, మంత్రుల్లో చర్చ సాగుతోంది.